కెమెరా చూడండి. తెలంగాణ దళిత క్రైస్తవ ఆస్తులను కాపాడడానికి 2000 సంవత్సరం కాడ నుంచి 25 సంవత్సరాల కాడ నుంచి పోరాటం చేస్తాను సార్. 25 సంవత్సరాల పోరాటం మాకు ఎన్ని కోర్టు ఆర్డర్లు ఉన్నా ఈ రాజకీయ నాయకులు, ఈ పోలీసు వాళ్ళు వీళ్ళే మేము 1000 మంది ఇంకోటి మిత్తమంతా కూలగొడితే 300 మంది తిప్పలబడతారు. లక్షల మంది దళితులు బాగుపడడానికి మిషన్ హాస్పిటల్ అని నగరం నడి ఒడ్డున సిపి ఆఫీస్కు కూతవేటు దూరం. ఒకప్పుడు మిషన్ హాస్పిటల్ అంటే తెలంగాణకే పేరెన్నికపోయింది, ఎంజిఎం కూడా కాదు. అమెరికా నుంచి డాక్టర్లు వచ్చి పేదోళ్లకు ఇవాళ నేను ఈ స్థితిలో ఉన్నానంటే, అరే గిన దేవుడు నువ్వు చదువుకుంటేనే బాగుపడతావు, మనిషి లెక్క ఉండాలంటే చదువు కావాలి అని చదువు చెప్పించుడే కాకుండా వైద్యం చెప్పించి క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్ జనగా 33 ఎకరాలు అవన్నీ వీళ్ళకన్నా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వీళ్ళు క్యాన్సల్ ఇంకా చేయించలే. నేను వాళ్ళు చేయించుకున్న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అన్నీ క్యాన్సల్ చేయించిన సార్. హైకోర్టు డివిజన్ బెంచ్లో. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఏడవండి ఈ హాస్పిటల్ మీరు అంటున్నది మిషన్ హాస్పిటల్ హన్మకొండ నగరం నడి ఒడ్డున. నేను ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలు ఉంటాయి. అయితే కేసీఆర్ వచ్చినప్పుడు 100 మంది ఉడతలేరు ఇక్కడ. అప్పుడు 2003లో అన్న మా చెమునిపేట రోడ్డు మీదకి వచ్చిండు. ఇట్లా అన్యాయం జరుగుతుంది, ఇట్లా సంగతి అంటే అందుగురించే ఆంధ్రోళ్ళు మనకు పనిచేయరు కాబట్టే ఈ ఉద్యమం వచ్చింది తమ్ముడు అనగానే నేనేమనుకున్నా అంటే కేసీఆర్ రాగానే 1 నిమిషంలో పని అయిపోతుంది అనుకున్నా. 1 నిమిషం. అప్పటి కానుంచి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మొత్తం మా సంఘాలను మాది వాళ్ళందరినీ తెలంగాణ సెంటిమెంట్ కంటే ఎక్కువ సెంటిమెంట్ అన్నాడు. దేవుని సెంటిమెంట్ అంటే ఎట్లుంటుంది సార్, ఎవరి విశ్వాసం వాళ్ళకే. అరే దేవుడు మనలో బుట్టిచ్చిండు, ఆయన ఆస్తి. ఇప్పుడు మా బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు కష్టపడ్డ ఆస్తి నుంచి 10వ భాగం ఈ పేదోళ్లకు, 2 అంగీలుంటే 1 అంగి దానం చేయి అని రోజు బైబిల్ చదివి ప్రార్థన చేసుకుంటున్నాము. దేవుడిచ్చింది ఎక్కడో అమెరికాలో పుట్టి ఇక్కడ దేవుడు తెలవాలి, చదువుకోవాలి, పేదోళ్ళు బాగుపడాలని వాళ్ళంతా వాళ్ళ భార్య పిల్లల కాడ నోటి కాడి బుక్కే కదా ఇక్కడ తీసుకొచ్చి కట్టింది. వాళ్ళకి ఏమైనా స్వార్థంతో కట్టలేదు కదా. ఏరోప్లేన్లు నడవనప్పుడు ఓడలలో వచ్చిండ్రు 2018లో. ఆ పరిస్థితుల్లో మరి వాళ్ళు చేసిన త్యాగంలో మనం ఉప్రాయంత కొసరు ఉడతభక్తాన్ని కాపాడాలి, దేవుడు మమ్మల్ని పుట్టించినందుకు. కానీ 1000 మంది ర్యాలీలు దిస్తే ఆ ఫోటోలు కెమెరాలకు అంతలేవు సార్ ర్యాలీలు. అప్పుడు దీని పేరేం పెట్టుకున్నామంటే యుద్ధం యెహోవాదని పెట్టినాం. మనుషులది అయితే ఎన్నడో ఖతం అయిపోవు. యుద్ధం యెహోవాదే. అసలు ఈ జనం కోట్ల రూపాయలు ఇచ్చినా ఆడోళ్ళు మగవాళ్ళు అత్తరా సార్? కోట్లు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఒక రాజధాని. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానని తెలిస్తే 1000 మంది కాదు 5000 మంది దిగుతారు ఇక్కడ. అయితే కోర్టు ఆర్డర్ చూస్తే ఇంకా ఇది మొత్తం 11 ఎకరాలు సార్. జనగామి 33 ఎకరాలు. ఇప్పుడు సగం గులగొట్టిండు సార్. 1000 మంది పోతే నా మీద పాస్టర్లాట కత్తులు, గొడ్డాన్లు, చైన్లు, ఏంటి తుపాకులు. అప్పుడు రాడికల్ మూమెంట్ ఉండే కదా, తపంచాలు పట్టుకొని వచ్చిందని మా మీద కేసులు పెడితే మమ్మల్ని జైలుకు పంపాలంటే దేవుని దేవాలో ఒక మంచి లాయర్ ఉంటాడు ఇక్కడ, ఆయన పైసలు ఇవ్వకుండా మమ్మల్ని రక్షించి ఆ కేసులన్నీ కొట్టుడిపోయినాయి. ఇంకా గొప్ప విషయం ఏంటంటే 2000 సంవత్సరంలో నేను ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకొచ్చిన. ఇగో సార్ ఇది ఇవన్నీ ఉంటాయి. రాజకీయ నాయకులు ఎక్కడికి పోతారో ఏం సంగతో అర్థమవుతలేదు. ఎందుకు ఆగిరి మీరు? ఇది ఉన్న మేమే హైదరాబాద్కి వచ్చి మీతో మాట్లాడి ఇవన్నీ చేయాలని మేము ఆలోచన చేసినాం సార్. అయితే ఇది ఒక్కటి కూడా మీరు వినండి సార్, చాలా ఇంపార్టెంట్. 2000 సంవత్సరంలో ఇంజంక్షన్ ఆర్డర్ సార్, మద్రాస్ హైకోర్టు ఆర్డర్. 2000 సంవత్సరంలో ఇంజంక్షన్ ఆర్డర్ ఏమి ఇచ్చింది? మా ప్రాపర్టీ 1,00,000 కోట్ల ప్రాపర్టీ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఇగో నాట్ సెల్ ఎనీ అదర్ ప్రాపర్టీ టిల్ డిస్పోటల్ ఆఫ్ సూట్ అంటే ఆ సూట్ అయిపోయేదాకా ఏదమ్మద్దని. దీన్ని వైలేషన్ చేసిన మిషన్ హాస్పిటల్నే కూలగొడతాను. 1000 మంది మా ర్యాలీ అదే అప్పుడు 2006. అది ఈ ర్యాలీ అయిపోయిన తర్వాత దీన్ని వైలేషన్ చేస్తే కంటెంప్ట్ కేసు వేసిన సార్, కంటెంప్ట్ పిటిషన్. 2003లో ఏమి ఇచ్చింది ఆర్డర్ అంటే, ఇగో 2000 ఇంజంక్షన్ ఆర్డర్ వైలేషన్ చేసిండ్రు. ఎవడైతే అమ్ముతానరో వాళ్ళతోని డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ దీని మీద ఎవరు తీసుకున్నా శిక్షింపబడుదురు. కోర్టు ఆర్డర్ ప్రకారం శిక్షింపబడుదురు. మాకు పేపర్లు వేసుకొని కరపత్రాల ద్వారా మా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలవాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం పోస్టర్లు, కరపత్రాలు, టీవీలలో ఏమేమి చేయాలనో అవన్నీ చేసినాం సార్. ఇది అయిపోయిన తర్వాత ఈ కంటెంప్ట్లో ఇక 2004లో హైకోర్టులో హాజరైంది అన్నట్టు జైలుకు పోవాలి వీళ్ళు. కంటెంప్ట్ కదా, కోర్టు ధిక్కరణ అన్న. జైలుకు పోయేటప్పుడు వాళ్ళ లాయర్ ఏం చేసిండో వీళ్ళు ఏం చేసిండో తెలియదు. కానీ వీళ్ళందరూ ఏం చేసిందంటే సార్, హైకోర్టుకు అండర్టేకింగ్ ఇచ్చిండ్రు 2 జడ్జిలకు. ఇగో శ్రీనివాసరెడ్డి, రత్నారెడ్డి, సుశీల, పుష్పలత రెడ్డి, మార్టిన్ లూథర్, వీళ్ళందరూ 20 మంది దాకా అయిపోయింది. ఎన్నిక వచ్చినాయి హైకోర్టుకి. మీ కంటెంట్కి ఏమి ఇబ్బంది లేదమ్మా. హైకోర్టు ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చిండ్రు.
మీరు కంటెంప్ట్లో మళ్ళీ ఆడిపోయి ఎట్లా కూలగొట్టిండ్రు పేదలు అది అది అని అనగానే ఏ దాని మీదకి మేము బోమని అండర్టేకింగ్ హైకోర్టుకు అండర్టేకింగ్ ఇచ్చింది సార్ ది అబో పర్సన్ గివెన్ బై అండర్టేకింగ్. మొత్తానికి భూమి మీ హాస్పిటల్ అన్నది కోర్టు తేల్చింది. కోర్టులు తెలిసింది సగం కూలగొట్టి గవర్నమెంట్లో ఏం చేసినాయి లీడర్లు? అదే నేను చెప్తాను సార్. 2004లో అండర్టేకింగ్ ఇచ్చిన వ్యక్తులు ఇగో 2005 పుష్పలత శ్రీనివాసరెడ్డి ఓరుగల్లు కన్స్ట్రక్షన్ ఫరం వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసింది. అన్నేమో అండర్టేకింగ్ ఇచ్చింది, వీడికి వచ్చేమో రిజిస్ట్రేషన్ చేసింది ఒక ఫరం. దీనికి అక్కడ అండర్టేకింగ్ ఇచ్చిన ముగ్గురు వ్యక్తుల డెవలప్మెంట్ అగ్రిమెంట్ మిషన్ హాస్పిటల్ కూడా కొట్టి మీరు కట్టుండి షాపింగ్ కాంప్లెక్స్ అని అది. ఇవన్నీ ఎన్ని ర్యాలీ ఎవరెవరు ఉన్నారు అందులో ఇన్వాల్వ్ అయ్యి ఎవరెవరు ఉన్నారు? మందల శ్రీనివాసరెడ్డి, మేకెల రత్నారెడ్డి, పుష్పలత రెడ్డి వాళ్ళ భార్య, రత్నారెడ్డి భార్య సుశీల, ఇంకా చాలా మంది ఉన్నారు. ఏ పార్టీలో ఉన్నారు వీళ్ళంతా? వాళ్ళు ఏ పార్టీ అయితే ఆ పార్టీ. ఇంకొకటి ఇప్పుడు పార్టీ అస్సలు విషయం నేను చూపిస్తా సార్, ఫోటోలతో వాయిస్తోని. లీడర్ల సంగతి, ఇక్కడున్న లీడర్ల సంగతి, గెలిచిన సంగతి ఎట్లా గెలిచిండ్రా అంటే ఇక నేను చెప్తా సార్. వీళ్ళు డెవలప్మెంట్, వీళ్ళు అందరూ అండర్టేకింగ్ ఇచ్చిన వాళ్ళే డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసిండ్రు. మళ్ళీ దీన్ని మేము తీసుకుపోయి వీడియోలు ర్యాలీ తీసుకుపోయి మేము మళ్ళీ హైకోర్టులో వేసినాం. హైకోర్టు అయితే 2006 ఇగో రత్నారెడ్డి, శ్రీనివాసరెడ్డి వాళ్ళ పేర్లు. హైకోర్టు ఏం చేసిందంటే మొత్తం ఇవన్నీ సస్పెండ్ చేసింది. ఎక్సెప్ట్ టు సస్పెండ్ ఇన్ ద సేల్, లీజ్, గిఫ్ట్ ఏ రకంగా చేసుకున్నా ఇంజంక్షన్ ఆర్డర్ కా నుంచి. ఇది 2006లో 2006లో అయిపోయిన తర్వాత ఇన్ని ఆర్డర్లు ఉన్నా మళ్ళీ పోలీసు వాళ్ళు వాళ్ళకే సపోర్ట్, మా మీద 10 కేసులు. మళ్ళా నేనేం చేసిందంటే ఒక 100 మంది 2 బస్సులు తీసుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండే అక్కడికి పోయిన తర్వాత ఇదంతా గిట్ట సంగతి సార్. మరి ఇది అంటే మంచిగా పాపం పొంగని ఒక్కసారి కలిసిండు, అందరికీ కాఫీ తాపిచ్చిండు, వాళ్ళ సెక్రటరీని పిలిచిండు, ఒక 10 నిమిషాలు బయట కూకోమన్నారు. కూకున్న తర్వాత ఇక మీరు బోండి నేను చూసుకుంటా అన్నాడు. అరే ఇంతమంది వచ్చి గిట్ల చేస్తే చూసుకుంటా అన్నాడు అంటే పాపం 15-20 రోజులు కాలే హౌస్ కమిటీ వేసిండు సార్, క్రిస్టియన్ మైనార్టీ ప్రాపర్టీ మీద హౌస్ కమిటీ. ఇగో హౌస్ కమిటీ అయితే హౌస్ కమిటీ విజిటింగ్కి వచ్చింది సార్ కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో. ఇగో వరంగల్ డీటెయిల్గా మాట్లాడదాం దీని మీద. అదే డీటెయిల్. ఇగో హౌస్ కమిటీ ఫైనల్ రిపోర్ట్. వాళ్ళు ఏమి ఇచ్చిండ్రు హౌస్ కమిటీలు. ఇగో కలెక్టర్ ఆఫీస్లో నేను ఇగో మంద సురేందర్ బాబు కస్టోడియన్ మిషన్ హాస్పిటల్ అని చెప్పి ఈ రత్నారెడ్డి, శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా కబ్జా చేసి ఎంక్రోచ్మెంట్ చేసింది కరెక్టే అని ఇచ్చిండ్రు. ఈ వినయ్ భాస్కర్ అప్పుడు ఏం కాదు, కార్పొరేటర్ అన్న అనుకుంటే పక్క నిలబడేది. కార్పొరేటర్ సార్, ఈయన కూడా ఇక్కడ ఏం రాసి ఉన్నది, కార్పొరేటరు వదల పేదోళ్ళకి అన్యాయం జరిగింది, ఇది ఇట్ట చేయాలి అట్ట చేయాలంటే ఆయన వాయిస్ కూడా వేసింది. అప్పటికి షట్టర్లకు 80 షట్టర్లకు జనగాంలో లాక్ చేయించిన, ఇప్పటికి తలాలు పెట్టే ఉన్నది. ఇగో వాళ్ళు ఈ సర్వే రిపోర్ట్ సార్, 80 షట్టర్లు కట్టిన వాళ్ళు ఎంక్రోచ్మెంట్ అని. ఇవన్నీ ఇట్లుంటే ఇదంతా రిపోర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏంది ప్రొసీజర్ సరే, బ్యాక్గ్రౌండ్ అంత వదిలేండి. ఇప్పుడు పొజిషన్ ఏంది? ఇప్పుడు పొజిషన్ ఏంటంటే చెప్పాలన్నా సార్, మొన్న ఎలక్షన్ల ముందు నేను ఏం చేసిందంటే, అరే మాకు ఎవ్వరు సాయం చేస్తలేరు, ఫోటోలు గిల్ల ఎవరు సాయం చేస్తలేరు, మాకు సాయం చేసిన వాళ్ళు కోటేస్తాం, మేమే పైసలు ఖర్చు పెడతాం, మీకు కన్నీటి ప్రార్థన చేస్తాం, మాకు రూపాయి వద్దు, ఎవడన్నా మా కులంలో రూపాయి తీసుకున్నారంటే మనం చెప్పు తీసుకొని కొడతామని ఆడవాళ్ళు ప్రతిజ్ఞ చేసింది సార్. హాస్పిటల్ కావాలన్నారు మీరు. మా భూమి మాకు కావాలి, వాళ్ళకు అన్యాయం చేసినోడు ఎవడైతున్నాడో వాళ్ళకి జైలుకి పంపాలి. ఈ కోటార్లు నీకు చూపించిన కోటార్లన్నీ యుద్ధం హోదా, ఇది ఎప్పుడు ఎలక్షన్ ముంగట. తర్వాత మేము ఏం చేసినామంటే ఒక్క 2 నిమిషాలు సార్, అప్పుడు 1 ఆఫ్ ద మెంబర్ ఎర్రబెల్లి దయాకర్రావు వర్ధన్నపేట ఎమ్మెల్యే హౌస్ కమిటీలా. ఆ హౌస్ కమిటీ ఇక్కడ పేపర్లలో పడ్డాయి, పేపర్ క్లిప్పింగ్లు ఉన్నాయి. తెల్లారి నన్ను హైదరాబాద్ పిలిపించుకున్నాడు. సురేందర్ మీకు ఇంత అన్యాయం జరుగుతుందని నాకు తెలియదు, మీకు సాయం చేస్తా నేను అని అంటే, సరే సార్ అని నేను చెప్పిన. ఆ లెటర్ కూడా ఉన్నది, ఆయన ఇచ్చింది. ఆయన ఇగో హౌస్ కమిటీ వచ్చింది, ఇగో ఈయన వినయ్ భాస్కర్. అప్పుడు అయితే ఇంత దారుణమా? ఇగో నేను చెప్పిందంత మంద సురేందర్ బాబు మాట్లాడుతూ కోర్టులోనే నడుస్తుంది కేసు. ఇంకా ఫైనల్ అయిపోయింది సార్. ఫైనల్ అయిపోయినా పోలీసు వాళ్ళు మేము ఆడికి పోతే పోలీసు వాళ్ళు వాళ్ళకి సపోర్ట్. ఇగో ఇక్కడ ఏం రాసిందంటే మొత్తం చూడండి సార్, ఇన్ని ఆర్డర్స్ ఉన్నప్పటికీ వేల మందితో ఎన్నో ర్యాలీలు తీసి ధర్నాలు చేసి ఎస్పీలకు కలెక్టర్కు కాంప్లెక్స్పై ఇచ్చిన నిందితులపై ఎలాంటి చర్య తీసుకోలేదు. ప్రియ క్రైస్తవులారా, దీన్ని బట్టి దేవుని కృప ద్వారా ఇన్ని ఆర్డర్లు ఉన్నాయి. ఇప్పటికీ టీడీపీ ఎమ్మెల్యే హౌస్ కమిటీ మెంబర్ గౌరవశ్రీ ఎర్రబెల్లి దయాకర్రావు గారు అప్పటి ప్రభుత్వంలో మంత్రి పదవిలో ఉన్న ఈ అప్పటికి 37వ డివిజన్ కార్పొరేటర్ గౌరవశ్రీ దశం వినయ్ భాస్కర్ ప్రభుత్వంలో విప్పుగా ఉన్న మనకు న్యాయం జరగలేదు. మరియు 2018 వరంగల్ తూర్పు, ఈస్టు,
టీఆర్ఎస్ ఎమ్మెల్యే గౌరవశ్రీ అర్థమైంది, నాకు అర్థమైంది, నాకు అర్థమైంది. ఓకే, నేను ఒకసారి మిమ్మల్ని ఆఫీస్కి పిలిపిస్తా, మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇగో కాబట్టి ఇక్కడ ఇగో కల్వకుంట్ల సరే, ఇప్పుడు ఎమ్మెల్యే ఏమంటున్నారు? ఈ ఎమ్మెల్యేగా మినిస్టర్ ఏమంటానంటే ఇప్పుడు వాళ్ళు అంత పవర్ఫుల్లా అవతల ఉన్న ముగ్గురా పవర్ఫుల్ అంటే పైసలు ఉన్నోళ్ళు సార్. పైసలు ఉన్నోళ్ళు వీళ్ళకి ఏం కావాలి? పైసలు ఇచ్చిన వాళ్ళకే గెలిచేదాకా మా ఓట్లు కావాలి, గెలిచినాక వాళ్ళ నోట్లు కావాలి, గెలిచినాక ఫోటోలు చూడండి. సరే, నేను డిస్కస్ చేద్దాము, నేను మిమ్మల్ని ఆఫీస్కి పిలిపిస్తా. ఓకే, థ్యాంక్ యూ.